టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది, ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా కూడా తెలుస్తోంది. దీనికి వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే కేసీఆర్ కామెంట్స్నే వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఆయన ఉధృతంగా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఇవ్వడం, ఆ రిపోర్టు క్యాబినెట్లో చర్చించడం, వీటి నేపథ్యంలో పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, నాయకులు వీళ్ళందరితో కూడా ఆయన విస్తృతంగా సమావేశం నిర్వహిస్తూ వస్తున్నాడు. దీంట్లో కేసీఆర్ కొన్ని కామెంట్స్ చేసినట్టుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. అందులో ప్రధానమైన పాయింట్స్ ఏంటంటే, ఒకటి, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ కమిషన్ ఒకటి. నెంబర్ 2, ఈ కమిషన్ రిపోర్టు ఇలాగే వస్తుందని నేను ముందే ఊహించాను, నాకు తెలుసు ఇట్లాగే వస్తుందని తెలుసు. అయితే పార్టీ నాయకులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం అంతకంటే లేదు. అండ్ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం అరెస్ట్ కాక తప్పదు, అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ చెప్పినట్లుగా మీడియాలో మధ్యాహ్నం నుంచే ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కేసీఆర్కు ముందే తెలిసిన విషయాలు ఏంటి? ఒకటి, కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో ఏ అంశాలు ఉంటాయి అన్నంత వరకు కేసీఆర్కు మాజీ ముఖ్యమంత్రికి తెలిసి ఉండే అవకాశాలు ఉంటాయి. అనుకున్న రిసోర్సెస్ కావచ్చు, లేకుంటే గతంలో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పనిచేసిన అధికారుల నుంచి అందిన సమాచారం కావచ్చు, ఏదైనా సరే ఆయన క్రోడీకరించుకొని ఈ కమిషన్ ఇటువంటి రిపోర్ట్ ఇస్తుందని ఆయన ఊహించి ఉండొచ్చు. కానీ బీఆర్ఎస్ నాయకులను కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు ఆయన ఎందుకు మాట్లాడారు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? ఎవరు అరెస్ట్ అవుతారని ఆయన ఊహిస్తున్నారు? ఎవరు పార్టీకి చెందిన నాయకులను ఈ కేసులో, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసులో ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒకటి, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్లానింగ్ కావచ్చు, లేకపోతే ఎగ్జిక్యూషన్ కావచ్చు, లేకపోతే టెండర్స్కు సంబంధించిన వాటెవర్ అంటే ఎప్పటికప్పుడు అంచనాలు పెంచడం కావచ్చు, తదితర రూపాలలో జరిగిన ప్రజాధనం దుర్వినియోగం, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, అంటే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ప్రారంభించిన తర్వాత అసలు ఓఎండ్ఎంను పట్టించుకోకపోవడం. ఓఎండ్ఎం అంటే మనందరికీ తెలుసు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్. ఇది నిర్వహించవలసిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవడం, దీన్ని కూడా కమిషన్ తప్పుపట్టింది. అట్లాగే దీంట్లో ప్రధానంగా ఈ నిందితుల్ని మొత్తం 8-9 మందిని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు, అంటే బాధ్యులుగా. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజీకి సంబంధించిన పిల్లర్ పొంగిపోయిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ బయటకు వచ్చింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది ఏమిటని తెలుసుకోవడానికి, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రజాధనం ఎంతవరకు దుర్వినియోగమైంది, అవకతవకలు ఏమిటి, అక్రమాలు ఏమిటి, లేకపోతే దీంట్లో జరిగిన భారీ అవినీతి ఏమిటి అనే అంశాలపైన అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి, నిజ నిర్ధారణ చేయడానికి ఒక కమిషన్ను ప్రభుత్వం నియమించింది. జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో ఈ కమిషన్ విచారణ జరిపింది. 15 నెలలకు పైగా జరిపిన కమిషన్ ఒక రిపోర్ట్ను సమర్పించింది. ఆ రిపోర్టు మేబీ లీక్ అయి ఉండొచ్చు, పత్రికల్లో లీక్ అయిన మాట నిజమే. కేసీఆర్కు నేను ఇంతకు చెప్పినట్లుగా అధికార వర్గాల్లో, ప్రభుత్వంలో ఉండే తన సోర్సెస్ ద్వారా కూడా ఆయనకు తెలిసి ఉండే అవకాశాలు ఉన్నాయి అని ఖచ్చితంగా చెప్పగలరు, ఎవరైనా చెప్పగలరు. అంటే ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసిన వ్యక్తికి ప్రభుత్వాలు మారినా, అంటే అధికారంలో లేకపోయినా కూడా ఆ కనెక్టివిటీ ఉంటాయి, కొంతమందితో సంబంధాలు ఉంటాయి, కొంతమంది కేసీఆర్ పట్ల విధేయతతో సమాచారాన్ని కూడా చేరవేసే అవకాశాలను మనం కొట్టిపారేయలేం. సో వీటన్నిటి నేపథ్యంలో మనకేమనిపిస్తుంది, కమిషన్ చెప్పింది ఏమిటి, ఈ బాధ్యులలో ప్రధానంగా నంబర్ 1 బాధ్యుడు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత. నంబర్ 2 అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు. నంబర్ 3 ఇప్పుడు బీజేపీలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఈ ముగ్గురిని అంటే పొలిటికల్గా, మిగతా వాళ్ళు సరే మురళీధరరావు ఉన్నాడు, ఇంకెవరు XYZ వీళ్ళంతా అధికారులు. అట్లాగే ఆ సమయం కాళేశ్వరం కన్స్ట్రక్షన్ సమయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన శైలేంద్ర కుమార్ జోషి, అంటే SK జోషి అంటాం మనం మామూలుగా షార్ట్గా.
ఎస్కే జోషి ఉన్నాడు, స్మితా సబర్వాల్ ఉన్నారు, మరి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు, ఇంజనీర్లు ఉండొచ్చు, అంతా ఒక ఆస్పెక్ట్. బట్ పొలిటికల్గా కేసీఆర్, హరీష్ రావు, ఈటెల ఈ ముగ్గురిని బాధ్యుల్ని చేస్తూ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన మాట నిజం. కనుక కేసీఆర్కు ఉన్న అంచనానండి, కేసీఆర్ ఒక కంక్లూజన్కి వచ్చిన విషయం అనండి, అది ఏమిటి అంటే తమ పార్టీకి సంబంధించిన కొంతమందిని పక్కాగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దేంట్లో? కాళేశ్వరం ప్రాజెక్టులో. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారంలో బాధ్యుల్ని చేసింది ఎవరు? కమిషన్. ఈ ముగ్గురినే, కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్. సో ఈటెల రాజేందర్ బీజేపీలో ఎంపీగా ఉన్నాడు. ఆయనను టచ్ చేస్తారా? చేస్తే ఏ అంశాలు చేయొచ్చు? ఆయననే బీజేపీ ఎంపీ అయినంత మాత్రాన ఆయన అరెస్ట్ చేయకూడదన్న రూల్ ఏమీ లేదు. ఆయన బాధ్యత ఎంతవరకు ఉంది? ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన నిధులు విడుదల చేసినప్పుడు కానీ, లేకపోతే ఇతరత్ర ఈ సవరణలు ఏవైతే చేశారో, అంటే టెండర్స్ ఒకసారి అనౌన్స్ అయిన తర్వాత మళ్ళీ ఆ పనుల అంచనాలను పెంచడం ద్వారా ఇక్కడ ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగమైంది, ప్రజాధనం చేతులు మారిందనేది ఒక సబ్జెక్ట్ బయటకు వస్తుంది. కనుక ఈటెల రాజేందర్ను కూడా వాళ్ళు అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈటెల రాజేందర్ స్పందన మనకు తెలియాల్సింది. అది బహుశా ఈటెల ఇంకా స్పందించలేదు అనుకోండి, అక్కడి దాకా కేసు వస్తుందా లేకుంటే ఏమిటనేది తెలియదు. బట్ ఇప్పుడు మళ్ళీ మనం ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, కేసీఆర్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉండాలి? బీఆర్ఎస్కు చెందిన కొంతమంది నాయకులను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన రిపీటెడ్గా చెప్తున్నాడంటే ఖచ్చితంగా మాజీ మంత్రి హరీష్ రావు వైపే అందరి చూపు వెళ్తోంది. హరీష్ రావు అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంగా ఈ ప్రాజెక్టు నిర్మాణమైంది. కనుక ఈ ప్రాజెక్టు సంబంధించిన అనేక విషయాలు, అంటే ఏవైతే కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ఈ కమిషన్ రిపోర్టు కేసీఆర్ని నంబర్ 1 బాధ్యుడిగా చేసింది. నంబర్ 2 బాధ్యుడిగా ఎవరిని చేసింది? హరీష్ రావు చేసింది. నంబర్ 3 ఈటెల రాజేందర్. నంబర్ 4 ఎస్కే జోషి వగైరా, ఇంతకు చెప్పినట్టుగా మురళీధర్ వగైరా వీళ్ళంతా ఉండొచ్చు. కనుక ఈ ప్రాజెక్టులో భారీగా అవకతవకలనండి, లేకుంటే అక్రమాలనండి చోటు చేసుకున్నట్లుగా కాళేశ్వరం కమిషన్, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిర్ధారించింది. అండ్ మేడిగడ్డ ప్రాజెక్టు ఎక్కడైతే నిర్మించారో ఆ బ్యారేజ్ తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించవలసి ఉంది. తుమ్మిడిహెట్టి నుంచి మార్చడానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం తన నిజాయితీని ప్రదర్శించలేదని ఒక కామెంట్ చేసింది. కనుక మేడిగడ్డ కావచ్చు, ఆ తర్వాత స్థల ఎంపిక చేసిన చోట కాకుండా, అంటే ముందుగా ప్రతిపాదించిన చోట కాకుండా మరో చోట నిర్మించిన అన్నారం అండ్ సుందిల, ఈ 2 బ్యారేజెస్లో కూడా అక్రమాలు చోటు చేసుకున్న కారణంగాను, నాణ్యత లోపమైన నిర్మాణం జరిగిన కారణంగాను, ఆ తర్వాత ప్రాజెక్టు పూర్తయిన తర్వాత బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత వాటి మెయింటెనెన్స్ లేకపోయిన కారణంగాను మొత్తం మీద మేడిగడ్డ లాగే ఈ 2 కూడా అన్నారం సుందీర్లా కూడా ఆ పరిస్థితిలో ఉన్నట్టు, అంటే కుంగిపోయే దశలో ఉన్నట్లుగా ఆల్రెడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలిపింది, విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది. అలాగే కేంద్ర జలవనరుల సంఘం అంటాగా సిడబ్ల్యూసి కూడా ఒక రిపోర్ట్లో తెలియజేసింది. సో ఆ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా బేస్ చేసుకుంది ఎవరు? కమిషన్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, క్యాబినెట్ ఆమోదంతో ఈ మొత్తం వ్యవహారాలు జరిగాయన్నది బేసిక్గా కేసీఆర్, హరీష్ రావు మే 11న కేసీఆర్ హాజరయ్యాడు. ఆ తర్వాత హరీష్ రావు అంతకుముందే హాజరయ్యాడు. మే 11న కేసీఆర్ హాజరై తన వాంగ్మూలం ఇచ్చాడు. అయితే కేసీఆర్, ఈ హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఈ ముగ్గురు కూడా చెప్పిన థియరీలో, వాళ్ళ నేరేటివ్లో ఎక్కడ కూడా తేడా లేదు. క్యాబినెట్ ఆమోదంతో ఈ మొత్తం బ్యారేజీలు ఇతర నిర్మాణ పనులన్నీ జరిగినట్లుగా వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు. కానీ అసలు క్యాబినెట్ ఆమోదమే జరగలేదని, క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఇవన్నీ చేశారన్న ఆధారాలను ఇప్పటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని ఆధారాలను కమిషన్కు సమర్పించింది. కేసీఆర్ క్యాబినెట్లో పనిచేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కూడా మంత్రిగా ఉన్నాడు. ఆయన ముందుగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. అసలు క్యాబినెట్లో రాలేదు, దీనికి సంబంధించిన ఆమోదం ఉండదని తెలిపాడు. దెన్ కమిషన్ దాన్ని ప్రభుత్వాన్ని అడిగింది. దీనికి అప్పటి క్యాబినెట్ సంబంధించిన మినిట్స్ అవన్నీ ఇవ్వాలని కోరితే ప్రభుత్వం అవన్నీ సమర్పించింది. సో వాటిలో ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఏ డీటెయిల్స్ వచ్చాయి? క్యాబినెట్ ఆమోదం లేకుండానే
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, కేసీఆర్ సలహా, లేకుంటే కేసీఆర్ ఏం చెప్తే ఆ విధంగా ఈ ప్రాజెక్టును నిర్మించుకుంటూ పోయినట్టుగా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. రైట్. ఇప్పుడు విషయం ఏంటంటే మళ్ళీ కేసీఆర్ దగ్గర రావాలి. కేసీఆర్ ఎందుకు పదే ఈ మాట అంటున్నాడు? బీఆర్ఎస్ నాయకులు కొంతమంది అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారంటే పక్కాగా హరీష్ రావు అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా, కేసీఆర్కు ముందే సమాచారం అందినట్లుగా కూడా మనం ఒక కంక్లూజన్కు రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.